మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపించారు. పట్ట పాస్బుక్ ఉండి అన్ని అర్హతను ఉన్నా కూడా ఎంక్వైరీ రిపోర్టులు అర్హులకు కాకుండా అనర్హులకు అనుకూలంగా ఇస్తూ రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోయే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన సర్టిఫికేట్స్ విషయంలో వివిధ విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గంగరపు రమేష్ తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతిపై సమగ్ర విచారణ జరిపి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి శేఖర్, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మాదిగ హక్కుల దండోరాని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆర్ఐ తిరుపతి చదువుకునే పిల్లల విషయంలో సర్టిఫికేట్లు చేస్తలేడు, సతాయిస్తాడు, తింపుకుంటాడు, బాధ పెడుతుండు. ఆ పిల్లలు బాగా బాధపడుతుండు, చేస్తుండు. ఈ ఆర్ఐ తిరుపతి విషయంలో, ల్యాండ్ విషయంలో ఈ ఆర్ఐ తిరుపతి పట్ట భూములు ఉన్నా పట్ట ఉన్నా వాళ్ళను డమ్మి చేసి పడేస్తాడు. పేపర్ లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, వీళ్ళకి భూమి ఉన్నది, సర్వే నెంబర్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు తోడుగా ఉండి పట్ట ఉన్న వాళ్ళకు అన్యాయం చేస్తాడు. అయిన పైన ఇమ్మీడియట్గా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ గారు కానీ ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి ఆయన మీద యాక్షన్ చేసుకొని ఆయన సస్పెండ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా నేను డిమాండ్ చేస్తున్నాను.